నెల్లూరు జిల్లా దుత్తులూరు మండలం నర్రావాడలో వెలిసి ఉన్న శ్రీ వెంగమాంబ పేరంటాల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 15న ప్రారంభమైన ఈ వేడుకలు ఈ నెల 19 వరకు జరగనున్నాయి. ఉత్సవాల నిర్వహణకు అధికార యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సమ్మక్క సారక్క తిరునాళ్ల అనంతరం అంతే స్థాయిలో భక్తులు పూజిస్తారు. వడ్డేపల్లిలోని పసుపు దంపుడుతో ఈ కార్యక్రమం మొదలైంది. వడ్డేపల్లిలో అమ్మవారి పుట్టింట శ్రీ వెంగమాంబ తల్లి రేణుకా ఎల్లమ్మ తల్లులకు ప్రత్యేక అలంకరణ చేశారు. మెట్ట ప్రాంతపు ఆరాధ్య దేవతగా భక్తుల కొంగు బంగారంగా పతి భక్తికి ప్రతిరూపంగా కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా అంటరానితనం నిర్మూలన కర్తగా నర్రవాడ వెంగమాంబ విరజిల్లుతోంది. ప్రతి ఏటా జ్యేష్ఠమాసమైన పౌర్ణమి గడిచిన మొదటి ఆదివారం నుండి గురువారం వరకు ఈ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. వెంగమాంబ ఉత్సవాలు ఇప్పటికే వైభవంగా ప్రారంభం కాగా 18న వెంగమాంబ పేరంటాలు, గురవయ్య నాయుడుల కళ్యాణోత్సవం, 19న ఎడ్ల పందాలు, బండ్లు, తిరుగుడు కార్యక్రమంతో అమ్మవారి ఉత్సవాలు ముగుస్తాయి. ఈ ఉత్సవాలకు దేశ నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు వస్తారు. వైకుంఠ దైవం నర్రావాడ వెంగమాంబ పేరంటాలకి మేము 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఈ క్షేత్రము అందరి భక్తులకు స్వాగతం సుస్వాగతము. బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా ఏర్పాటు కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బాగా జరుగుతున్నాయి. అందరికీ వెంగమాంబ తల్లి ఆశీస్సులుండి అందరూ అష్టాదశ ఆయుర్వేదుండాలని అమ్మవారిని కోరుకుంటున్నాం. నర్రవాడ నేను మాజీ సర్పంచ్ని. ఇక్కడ వెంగమాంబ తల్లి 400 సంవత్సరాల క్రితం వెలిసింది. అప్పుడు మా చిన్నప్పటి నుంచి కూడా ఎడ్ల బండ్లు ఇవన్నీ వచ్చి బాగా తిరునాళ్ళు బాగా జరిగేది. ఇప్పుడు ఇది ప్రబలమయ్యి 2 తెలుగు రాష్ట్రాలకు మిగతా అన్ని రాష్ట్రాలకు ప్రబలమయ్యి వెళ్ళింది. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ ఈ వెంగమాంబ తల్లిని దర్శించుకొని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. వెంగమాంబ అమ్మవారి తిరునాళ్లకు అనేక మంది ప్రముఖులు విచ్చేయుచున్నారు. దీంతో ఈసారి పెద్ద ఎత్తున వెంగమాంబ కళ్యాణం, బ్రహ్మోత్సవాలు, తిరునాళ్లలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అయితే తెలుగు రాష్ట్రాలలో సమ్మక్క సారక్క తిరునాళ్ల తర్వాత అత్యంత పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యే తిరునాళ్లగా రికార్డుకెక్కింది. తిరునాళ్లకు వచ్చే జనసంఖ్య దృష్ట్యా ఒకవైపు భద్రతా ఏర్పాట్లతో పాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారులు, పాలక మండలి, ప్రభుత్వం నియమించిన ఉత్సవ కమిటీ సభ్యులు, వ్యవస్థాపక ధర్మకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రత్యేక వహించి దేశాల నుంచి, ప్రపంచ దేశాల నుంచి కూడా జనాకర్షణ కల్పిస్తున్నటువంటి వెంగమాంబ తల్లి యొక్క పేరంటాల ఉత్సవాలు లక్షలాది మంది ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. కాబట్టి వెంగమాంబ పేరంటాల ఆశీస్సులు అందరూ పొంది ప్రత్యేకమైనటువంటి రాబోయే రోజుల్లో ప్రత్యేకమైనటువంటి ఆమె కోరికలు తీర్చేటువంటి కోరికల తల్లి, అదేవిధంగా సంతానం లేని వారికి సంతానాన్ని కలిగించేటువంటి ప్రత్యేకమైనటువంటి పేరు కలిగినటువంటి శ్రీ వెంగమాంబ పేరంటాల తల్లి. వాడలో వెలిచి ఉన్న శ్రీ వెంగమాంబ తల్లి పేరంటాలు మా మిత్ర మండలి, మా ఫ్రెండ్స్ తరఫున అందరికి శుభాకాంక్షలు. ఈ దినదినాభివృద్ధి చెందుతున్న ఈ వెంగమాంబ తల్లి ఆశీస్సులతో అందరూ అష్టైశ్వర్యాలతో ఉండాలని మనసావాచా కోరుకుంటూ అందరికీ వెంగమాంబ తల్లి శుభాకాంక్షలు. అత్యంత భక్తిభావం, అంచెలంచెల విశ్వాసం కలిగిన నరవాడలోని శ్రీ వెంగమాంబ ఆలయ చరిత్ర చారిత్రాత్మక, ఆధ్యాత్మిక విశేషాలకు నిలయంగా ఉంది. సుమారు 500 ఏళ్ల క్రితం శ్రీకృష్ణదేవరాయలు దక్షిణ భారతదేశమును పరిపాలించిన సమయంలో స్థాపించినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. అప్పటి బందిపోట్లు, దోపిడీ దొంగలను ఎదుర్కొన్న భర్త గురవయ్య నాయుడు ఆ పోరాటంలో కన్నుమూసిన నేపథ్యంలో ఆయనను పేర్చిన చితిపై వెంగమాంబ సతీ సహగమనానికి పూనుకున్నట్లుగా ఆలయ చరిత్ర చెబుతోంది. మహాగణాధిపతయే నమః. శ్రీ వెంగమాంబ పేరంటాలి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభోగంగా జరుగుతాయి. అమ్మవారి దేవస్థానమునందు అమ్మవారికి పంచామృతతోటి అభిషేకము, తర్వాత కుంకుమార్చన జరుగుతుంది, తర్వాత మహానివేదనము జరుగుతుంది. ఆ తదుపరి అందరికీ వచ్చిన యాత్రికులందరికీ అమ్మవారికి తీర్థప్రసాదం అందజేస్తారు. తదుపరి సాయంత్రం రోజున అమ్మవారికి
పుట్టింటి తరఫున అమ్మవారి పసుపు కుంకుమ కార్యక్రమం జరుగుతుంది. 4 గ్రామాల ఉత్సవం చేసుకుంటూ అమ్మవారి దేవస్థానం దగ్గరకు వస్తారు. ఆ తదుపరి అమ్మవారి దగ్గరికి వచ్చే భక్తులకు ఎవరైనా సరే కోరిన కోరికలు తీర్చే తల్లిగా సంతానము లేని వారు పొరపడతారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర నుంచి సుమారు 10 లక్షల మంది యాత్రికులు అమ్మవారి కళ్యాణం కోసం వచ్చేసి అమ్మవారి బ్రహ్మోత్సవంలో చూసుకొని అమ్మవారి తిలకించి అమ్మవారి దర్శనార్థము అమ్మవారి తీర్థ ప్రసాదములు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్ర కాగలని ప్రార్థించుతున్నాము. శ్రీ వెంగమాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తరఫున నన్ను ఐఎమ్ విజయరాజు, డిప్యూటీ కమిషనర్ అండి, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, ఫెస్టివల్ ఆఫీసర్గా ఈ కళ్యాణం ఉత్సవాలు కొరకు నియమించింది డిపార్ట్మెంటు. భక్తులకి కళ్యాణ వార్షికోత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చాలా జాగ్రత్తగా చేశారు. అలాగే లైన్ డిపార్ట్మెంట్ సంబంధించి పోలీసు కానీ ఇతర డిపార్ట్మెంట్ల వారి సహకారంతో ఇక్కడికి వచ్చే భక్తులకి సరైన దర్శనం అంటే సంతృప్తికరమైన దర్శనం చేసే ఏర్పాట్లు, అందుని క్యూ లైన్ ఏర్పాట్లు కానీ వాటి కోసం మా డిపార్ట్మెంట్ సిబ్బందిని కూడా డిప్యుటేషన్పై తీసుకుంటున్నాం. అలాగే ప్రసాదములు నాణ్యతగా ఉండి లడ్డు, పులిహోర ప్రసాదములు అది అందరికి ఇచ్చేటట్టు అందుబాటులో ఉండేటట్టు నాణ్యమైన సరుకులతో చేపించేటట్టుగా చర్యలు తీసుకుంటున్నాం. వెంగమాంబ పేరంటాలు తిరునాళ్లకు దేశ నలుమూలల నుండి భక్తులు విచ్చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో వాహనాలతో భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. వివిధ డిపోల నుండి సుమారు 150కి పైగా బస్సులను ఏర్పాటు చేశారు. భారీగా వచ్చిన భక్తుల కోసం దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.